ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో రామ్ గారు. హాయ్ నారాజు. కంగ్రాచులేషన్స్ అండి. క్లాస్ చాలా బాగా జరిగింది. చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. స్పెషల్ గెస్ట్ వచ్చారు క్లాస్లో. స్పెషల్ గెస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. విజువలైజేషన్ మీద చాలామంది పర్సనల్ హీలింగ్ కూడా జరిగిందని మాట్లాడారు కదా. నిన్న స్పెషల్ గెస్ట్తో పాటు ఒక లేడీ కూడా రావడం జరిగింది. తను కూడా నా కాళ్ళపై నేను నిలబడాలనుకున్నాను, విజువలైజేషన్ వీడియోస్ త్రూ నేను నిలబడగలిగానని చెప్పేసి తను కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అంత మంచి ఫీడ్బ్యాక్ నేను ప్రే చేస్తాను. వాటిని మీ ఎక్స్పీరియన్స్, మీరు నిన్న క్లాస్ మీద ఏమనుకున్నారు ఏంటి? నారాజు, జనరల్గా ప్రతి మనిషికి అవకాశాలు వస్తాయి. అయితే అవకాశాలని ఉపయోగించుకునే 3 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటిది అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు, అంటే అవకాశాలు మన దాకా రావాలని ఎదురు చూసేవాళ్ళు ఒక రకం. రెండవ వాళ్ళు అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. మూడవ వాళ్ళు అవకాశాన్ని సృష్టించుకునేవాళ్ళు. అయితే అవకాశాన్ని ఎదురు చూడకుండా వెతుక్కుంటూ వచ్చి కోర్సు నేర్చుకొని అవకాశాలను సృష్టించడం ఎలాగో నేర్చుకున్న వాళ్ళని నిన్న కలిసాను. సో వాటంతటా అవి ఎప్పుడో ఆ కాలం వచ్చిన తర్వాత, అవకాశం వచ్చిన తర్వాత, మనకు అదృష్టం కలిగిన తర్వాత చూద్దాం అని లైఫ్ని డీఫాల్ట్గా దానంతటా అదే జీవితం గడిచిపోకుండా బై డిజైన్తో ఎలా మన లైఫ్ని లీడ్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్న వాళ్ళు నిన్న సెషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. పైగా మనం ప్రోగ్రామ్ బాగుందన్నందుకు హ్యాపీ కాదు, చాలామంది ప్రోగ్రామ్కి ముందే ఈ విజువలైజేషన్ని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసి దాని ప్రయోజనాలు పొంది ఇంకా తెలుసుకోవాలని ఆ ఆపర్చునిటీ ఎట్లా ఉంటుందో వెతుక్కుంటూ వచ్చి నేను అటెండ్ అయిన వాళ్ళు. వండర్ఫుల్గా జరిగింది. ఆ ప్రయోజనాల్ని వాళ్ళ నోటి నుంచే వింటే మనం బాగుంటుంది. పైగా ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఈ స్టూడియోకి మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన అతిథులు కూడా మనతో పాటు ఉన్నారు. షూర్ సార్, డెఫినెట్గా. ప్రతిమ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీరు రావటం వల్ల మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరిగాయి. అంటే విజువలైజేషన్లో మీరు క్రియేట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే మా సబ్జెక్ట్ మేము రామ్ గారితో మేము చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసి చాలామంది మాకు ఈ బెనిఫిట్ వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ ప్రతి దాంట్లోనూ ఆ విజువలైజేషన్ ఏది చేసినా కూడా నాకు క్లారిటీ తోటి నేను అవకాశాన్ని దాని త్రూ ఇలా క్రియేట్ చేశానని చెప్పినటువంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. అందులో మీరు, మీ పాప కానీ మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది, అంత బలం కూడా కలిగింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ మొత్తానికి. మీరు ఎలా విజువలైజేషన్ క్లాసెస్ ఫస్ట్లో అటెండ్ అయ్యారు, దాని తర్వాత మీకు ఏం జరిగాయి? డిసెంబర్లో అనుకుంటా సార్ మీరు స్టార్ట్ చేసింది. ఓకే, బాగా అనిపించింది. మళ్ళా కొంచెం మళ్ళా నెక్స్ట్ కూడా సెషన్ అటెండ్ అయ్యాను. అంటే సెషన్కి డిఫరెన్స్ ఉంది. ఓకే, సార్ చెప్పిన కంటెంట్ అయినా నేను తీసుకున్నదైనా డిఫరెన్స్ ఉంటుందని మళ్ళీ థర్డ్ కూడా అటెండ్ అయ్యాను. ప్రాక్టీస్ చేస్తుంటే అసలు ఎవ్రీ మూమెంట్ ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే, మార్నింగ్ చేసేదాన్ని, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు చేసేదాన్ని. మాటల్లో చెప్పలేము, అది ఫీల్ అయితేనే తెలుస్తుంది. అలా అని పరిస్థితులు ఏమీ మారలేదు, కానీ నా పర్సెప్షన్ మారింది. ఓకే, మనం తీసుకునే విధానం చాలా మారిపోతుంది. ప్రతి మనిషిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రాబ్లం లాగా అనిపించదు. అంటే నార్మల్ వీడియోస్ కూడా ఫాలో అవుతుంటాను సార్వి, అవి వింటూ ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉందండి. 2 వీడియోస్ చూస్తూ ఈ సెషన్స్ అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రతి మనిషిని అర్థం చేసుకోగలుగుతాం మనం అనిపించింది. క్లాసెస్ విన్న తర్వాత మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన ఇన్సిడెంట్ ఏంటి? మీరు ఏమనుకున్నారు, ఏం జరిగింది ఫస్ట్? ఎవ్రీ మూమెంట్ సార్, ఎవ్రీ మూమెంట్ తీసుకునే విధానంలోనే చాలా చేంజ్, ఆలోచన విధానం. నిజానికంటే ఆవిడ చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఆ రోజు మనము విజువలైజేషన్ ద్వారా పరిస్థితి మారుతుంది, మీ జీవితం మారుతుంది అంటే అర్థం ఈ ప్రపంచం మారుతుంది మీరు విజువలైజ్ చేస్తే అని కాదు. ఇవి కరెక్ట్గా ఉదాహరణ ఏంటంటే పర్సెప్షన్. ఈ ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నానో నా దృష్టి మారితే సృష్టి మారినట్లే నాకు అనిపిస్తుంది, నా అనుభవం మారుతుంది. అదే జీవితం. మన అనుభవాన్ని మార్చడం అనేది దట్ ఈస్ అ పర్మనెంట్ చేంజ్ దట్ వీ ఎక్స్పెక్ట్.
కానీ ఒక వస్తువు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ కూడా మనం మాట్లాడేది విజువలైజేషన్. బయట పరిస్థితులు మారితే మనం ఆనందంగా ఉంటాం. మనం ఆనందంగా ఉండాలంటే ఒక కారణం కావాలి, బయట పరిస్థితులు మారాలి. అయితే ఉన్నతమైన స్థాయి ఏంటంటే బయట పరిస్థితులు ఏమాత్రం మారలేదు, కానీ నేను ఆనందం పడే విషయం మాత్రం మారింది. నేను ఆనందపడగలుగుతున్నాను. మానసికంగా అసంతృప్తి కలిగేటువంటి విషయాలు జరిగాయి. ఆ సాటిస్ఫాక్షన్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్. తను కూడా అటెండ్ అయింది, పాప కూడా. నేనే అటెండ్ చేయించాను. వినమ్మా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయంటే అటెండ్ అయింది. టూ సెషన్స్ అటెండ్ అయింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? నా పర్సెప్షన్లో కూడా చేంజ్ వచ్చింది. అంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి విజువలైజేషన్ వల్ల. ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ రావడం వల్ల ఇంకా కాన్ఫిడెన్స్ బాగా బూస్టప్ అయింది. సో సెకండ్ టైం ఎందులో వచ్చింది గోల్డ్ మెడల్? చూస్తున్న వాళ్ళకి తెలియదుగా. చెస్లో వచ్చింది గోల్డ్ మెడల్. చెస్లో గోల్డ్ మెడల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం రావడం వల్ల ఇంకా కాన్ఫిడెన్స్ బాగా బూస్టప్ అయిపోయింది. సెకండ్ టైం కాన్ఫిడెంట్గా ఆడా చాలా బాగా. అప్పుడు కూడా సెకండ్ టైం కూడా గోల్డ్ వచ్చింది. సెకండ్ టైం కూడా త్రూ విజువలైజేషన్ ఇదంతా జరిగింది. విజువలైజేషన్ 100%. ఎందుకంటే తన ప్రాక్టీస్ చాలా తక్కువ సార్. 4 months నుంచి నేర్చుకుంటుంది. ఓకే. మేము సెషన్ స్టార్ట్ చేసి కూడా 4 months అవుతుంది. అయితే ఒకసారి ట్రై చేద్దాంలే అని విజువలైజ్ చేసింది. ఫస్ట్ పెద్ద కాంపిటీషన్ లేదు, వచ్చింది. కానీ తనకి నమ్మకం కుదిరింది. అప్పుడు కాంపిటీషన్ బాగుంది, అచీవ్ చేసింది మెడల్. థర్డ్ టైము స్టేట్కి సెలెక్ట్ అయింది. ఓన్లీ విజువలైజేషనే. సో కార్తిక్, విజువలైజేషన్ ఎలా చేసుకున్నావు? విజువలైజేషన్ అంటే అవుట్కమ్ని విజువలైజ్ చేసుకున్నాను. అంటే ప్రాసెస్ ఏం చేయలేదు, డైరెక్ట్ క్లాప్స్, మెడల్స్ ఎలా ఉంటుంది, మెడల్ వచ్చిన తర్వాత నేను ఎవరెవరికి కాల్ చేసి చెప్తానో అది విజువలైజ్ చేసుకున్నాను. కాన్ఫిడెన్స్ చూడండి సార్. రెగ్యులర్ లైఫ్లో కూడా ఎంత చేంజ్ వచ్చిందంటే, చెప్పాను కదా సార్, weight 78. నువ్వు చెప్పినా, నువ్వు చెప్తే. విజువలైజేషన్ వల్ల వెయిట్ లాస్ కూడా అయ్యాను. ఇంతకుముందు 78 ఉండేదాన్ని, ఇప్పుడు 68కి వచ్చాను. 2.5 monthsలో. 2.5 monthsలో 78 ఉన్న మనిషి 68కి వచ్చావు. 10 kgs. 10 kgs. యాక్చువల్లీ విజువలైజేషన్ ద్వారా పెద్ద ప్రయోజనాలు, ఎన్నో ప్రయోజనాలు ఉండగా మ్యాక్సిమం చాలామంది స్పోర్ట్స్ పర్ఫార్మెన్సు, వెయిట్ తగ్గారు, వెయిట్ లాస్ చాలా ఈజీగా అవ్వటం, ఇవన్నీ ప్రయోజనాలు. కానీ ఈ ప్రయోజనాలు రెండింటినీ మ్యాక్సిమం పొందింది వీళ్ళు. ఎలా అంటే తను జంక్ ఇష్టం బాగా, ఫుడ్ ఓకే, కంట్రోల్ చేసుకోగలుగుతుంది. అన్నీ ఆ పరిస్థితులు అలా అనుకూలిస్తున్నాయి. తినకుండా జంక్ చూసినా అలా కంట్రోల్ చేసుకోగలగడం, ఇవన్నీ విజువలైజేషన్తోనే. ఇంకా రెగ్యులర్ గోల్స్ పెట్టుకుంటుంది. ఈరోజు ఇది చదవాలి అని పెట్టుకుంటుంది, చదివేసే పడుకుంటుంది. ఆ రిలేషన్స్, ఫ్రెండ్స్తో రిలేషన్స్ బాగున్నాయి. అంతా విజువలైజేషన్. అమ్మా ఇది ఉంది కదా, ఇది కావాలి అంటే ఇది చేసుకుంటాను అని చెప్తుంది. నాకే బాగా అనిపిస్తుంది. నేనే ఇంకా తనకన్నా లోలో ఉన్నానేమో, తను చూసి నాకే ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఎలా అమ్మా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ అది మైండ్లోకి వచ్చేటప్పుడు ఎలా తీసుకోగలుగుతావు ఆ థాట్ని? ఇప్పుడు మనకి ఇది కావాలి అంటే ఏం చేయాలి, ఆ ప్రాసెస్ ఒకసారి ఆలోచించుకుంటే మనం ఎలా విజువలైజ్ చేసుకోవాలని తెలుస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ చెస్ కాంపిటీషన్ అంటే ఎండ్ అయిన తర్వాత ఏం చేస్తారు, మెడల్ డిస్ట్రిబ్యూషన్, క్లాప్స్, కాలేజ్ చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. సో అది ప్రాసెస్ మనం విజువలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకటి తినాలనుకుంటే అది తింటే దాని తర్వాత హ్యాపీగా ఉంటాను, అది వస్తే ఎలా ఫీల్ అవుతానో అలా విజువలైజ్ చేసుకుంటాను. సో ఆ క్లారిటీ ముందే తెచ్చుకుంటావు మైండ్లో, తెచ్చుకుంటాం. ఫీల్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత రియాలిటీలోకి వచ్చేస్తుంది. అది మీతో సార్ వీడియో చేశారు కదా సార్, బజ్జీలు తినిపించారు కదా, అలా కొన్ని ఫీల్ అవుతుంది తిన్నట్లు. వీడియోస్ చాలా ప్లస్ అవుతాయి సార్. ఓకే, వీడియోస్తో పాటు మా ప్రాక్టీస్. మీ ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. అది చాలా చిన్న మాట, ఎందుకంటే విజువలైజేషన్లో చేంజెస్ చూసాము అనేటువంటిది. ఒక మదర్గా మీరు, డాటర్గా తను, విజువల్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే లోపల ఇమాజిన్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఈ విధంగా మానసికంగా హ్యాపీగా ఉన్నారు. దాంతోపాటు ఒక యంగర్ చైల్డ్ నేను ఇలా చేసుకోగలుగుతున్నానంటే, తల్లి పాప హైట్స్ని చూస్తుందనంటే త్రూ విజువలైజేషనే ఎంత బాగా అనిపిస్తుంది అన్నది ఆడియన్స్కి కూడా పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాట్లాడిస్తున్నాం. కానీ చూస్తే నాకు కూడా ఇంకా చేయొచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. కుకింగ్ చేసేటప్పుడు కూడా చేసుకుని అలా 2 minutes విజువలైజ్ చేసుకుని ఆ ఫీల్ని ఎంజాయ్ చేసినప్పుడు కుక్ చేసిన ఫుడ్ చాలా బాగా వస్తుంది సార్. ఒక్కటి కాదు సార్, ప్రతి దాంట్లో అప్లై చేసుకుంటే
తీసుకుంటున్నాం కూడా. మీరు ప్రేమతో మాకు తీసుకొచ్చిన ఫుడ్, ఆ లడ్డూస్, ప్రతి బైట్లోనూ ఆ అఫెక్షన్ తెలుస్తుంది, ఆప్యాయత, ప్రేమ తెలుస్తుంది. చాలా బాగుంది ఫుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో అవి కాకుండా కింద ఇంకా కొన్ని కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. సో అవి కలిపి తీసుకొచ్చారు. అంటే మీరు మీ అనుభవంలో మీ అమ్మాయి సక్సెస్ బాగుంది. చాలామంది మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి రోజువారీ ఒత్తిడి చాలా ఉంటుంది, కుటుంబ సమస్యలు ఉంటాయి, పిల్లల విషయంలో ఒత్తిడి ఉంటుంది, వాళ్ళ చదువు విషయంలో టెన్షన్ ఉంటుంది. ఆ విజువలైజేషన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు ప్రాక్టికల్గా యూస్ చేస్తున్నారు కాబట్టి, నేనంటే ఎప్పుడు ప్రేక్షకులకు ఏం చేయాలో విజువలైజేషన్ చెప్తుంటాను. మీ అనుభవంలో మీ మనశ్శాంతిని సాధించడానికి కానీ, కొంత రిలాక్సేషన్ పొందడానికి కానీ, మోటివేట్ అవ్వడానికి కానీ మీరైతే ఏం చెప్తారు హౌస్ వైఫ్స్కి? అంటే సార్, ఈ ప్రాక్టీస్ వల్ల బేసిక్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్లో గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, ఈ రెండు చేస్తే సార్ మైండ్ కామ్ అయిపోతుంది. కామ్ అయినప్పుడు మనం కూల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హౌస్ అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా ఉంటుంది సార్. ఇంకా వాళ్ళు కూడా మనం ఏదైనా చెప్పినా కానీ వెంటనే అడాప్ట్ చేసుకుంటారు. ఓకే, ఇది ప్లస్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఆ ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది అది మాటల్లో చెప్పలేం సార్. ఫర్గివ్నెస్ అనేది చాలా పెద్ద టాపిక్ యాక్చువల్గా. అంటే ప్రతి మనుషులు దాని మనిషిని దగ్గరే ఆగిపోతారు. అర్థం చేసుకుంటాం. ఫర్గివ్నెస్, ఈ టైంలో ఇందుకు కోపంగా ఉన్నారు, ఈ పని వాళ్ళు చేయలేదనుకో ఇందుకు చేసి ఉండకపోవచ్చు, ఇలా అరిచారంటే ఇందుకు అరిచుండొచ్చు అని అర్థమైనప్పుడు వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది సార్. మీ పర్సెప్షన్లో మిమ్మల్ని మీరు పెద్దగా చేంజ్ చేసుకున్నది ఏముందండి త్రూ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత? సాటిస్ఫాక్షనే సార్ మెయిన్. సాటిస్ఫాక్షన్ ఉంటే ఏదైనా మన దగ్గరికి అవే వస్తాయి సార్. ఫలానాది అని కాకుండా ప్రతి దాంట్లోనూ మీరు మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే ఇంతకు ముందు ఉండే అవి కావాలి, ఇవి కావాలి, అవి ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, ఇవి ఉంటే వస్తుంది ఏమో అనిపించేది. క్లాసెస్ అటెండ్ అయ్యాక ఈ ప్రాక్టీస్ వల్ల సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మనకి ఇంకా ఏం కావాలి తెలియదు కూడా సార్. అవును, ఇది కావాలి, ఎందుకు ఇప్పుడు ఉంది కదా హ్యాపీనెస్, ఇంకా ఏం కావాలి మనకి అసలు కావాలని అనిపించదు సార్. అన్నీ అవే వస్తాయి, ఏ టైంకి రావాలో అవే వస్తాయి ఆటోమేటిక్గా అని నా ఫీలింగ్. బయట వాళ్ళకి ఏం చెప్తారండి అంటే, చాలా ప్రేక్షకులు చాలా మంది ఉంటారు, విజువలైజేషన్ వల్ల బెనిఫిట్ ఈ విధంగా ఉంది అని మీరు లైవ్లో చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, ప్రేక్షకులకి ఏం చెప్తారండి? విజువలైజేషన్ టాపిక్ని సజెస్ట్ చేస్తారా, ఎలా ఏం చెప్తారు? అంటే ఫస్ట్ సార్, ఎవరో మారాలి అనుకునే కన్నా ఫస్ట్ మనల్ని మనం తెలుసుకుంటే, ఈ విజువలైజేషన్ ద్వారా మనల్ని ఫస్ట్ మనం తెలుసుకోగలుగుతాం కూడా. తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏవైనా అట్రాక్ట్ చేస్తాం కూడా సార్. ఎదుటి మనిషిని అర్థం చేసుకుని ఆ తృప్తి ఉన్నప్పుడు అటెండ్ అవ్వమని చెప్తారా విజువలైజేషన్ క్లాస్కి? తప్పకుండా సార్. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది, అంటే వేరే వేరే కారణాలతో వస్తారు కానీ మన పర్సెప్షన్ మారిపోతుంది వచ్చే రిజల్ట్ వల్ల. చాలామంది నాకు ఇది కావాలి, అది, నేను కూడా అట్లానే వచ్చాను సార్. కానీ మారినప్పుడు వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది సార్. ఆ రోజు మనం కొన్ని టాపిక్స్ విజువలైజేషన్ ప్రయోజనాలని ఒకరోజు నాతో మొత్తం చేయించావు, ఒక్కొక్క టాపిక్ బెనిఫిట్స్ మీద. అందులో కంటెంట్మెంట్ అని ఒకటి చేసాం. ఫుల్లీ కంటెంట్మెంట్, తృప్తిగా ఉండటం ఎట్లా, ఆ సమృద్ధి మనస్తత్వం ఎట్లా, ఆ సమృద్ధి మనస్తత్వాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలని, అట్లాంటి ఆ బై ప్రోడక్ట్స్ ఇవన్నీ విజువలైజేషన్ ద్వారా. ఇట్లాంటి వాటిలో కొందరికి అది కనెక్ట్ అయినప్పుడు, సో వెన్ యూ హ్యావ్ సమృద్ధి నాకు ఉంది అంటే, ఏదో లోపం ఉంది, ఏదో లేదు కావాలి అని అనుకున్నప్పుడు ఉన్న అసంతృప్తి కంటే సమృద్ధి మనస్తత్వంలో వచ్చే తృప్తి వల్ల అది అద్భుతమైన ప్రయోజనం ఇస్తుంది జీవితానికి. మరి ఈ ఏజ్ పిల్లలు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే విజువలైజేషన్ ఉపయోగపడుతుందా, లేకపోతే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలంటావా? చాలా ఉపయోగపడుతుంది సార్. ప్రాక్టీస్తో పాటు ఇది చేస్తే ఇంకా ఫుల్ బెనిఫిట్స్ వస్తాయి. తను మాట్లాడుతుంటే నాకు కోహ్లీ గారు గుర్తొస్తున్నారు. ఆ క్రికెట్ ఆడే ముందు విజువలైజేషన్ చేసుకొని నేను గ్రౌండ్లో దిగుతానని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అంటం జరిగింది. ఇలాంటి యంగర్ స్టూడెంట్స్ అటువంటి మాట చెప్పినప్పుడు ఆ క్లారిటీ ఖచ్చితంగా ఉండాలనిపిస్తుంది ఎవరికైనా సరే. ప్రాక్టీస్ చేస్తానని ఒక మాట అన్నారు కదా, అట్లా అలాంటి ఖచ్చితంగా అవసరం కూడా. ఇంకొకటి సార్, ఆ సాటిస్ఫాక్షన్ అని చెప్తున్నాను కదా, దానితో పాటు కానీ అన్నీ వస్తున్నాయి సార్. ఫస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, తర్వాత అవి వస్తున్నాయి. రావాల్సిన మనం ఏమైతే అట్రాక్ట్ చేస్తామో తెలియకుండా, అబ్బా ఇది బాగుంది, ఇది వస్తే బాగుండు అనేది ఉంటుంది సార్. అది ఆటోమేటిక్గా వెంటనే కాకపోయినా కొన్ని డేస్ తర్వాత కూడా
వస్తుంది సార్ తప్పకుండా. పోలేండి, హ్యాపీయే కదా. ఇది ఒక థియరీకి మ్యాచ్ అవుతుంది నారాజు. మనం చెప్పాం కూడా, జనరల్గా ఒక ఎఫెక్ట్ హ్యాపీనెస్, దానికి ఒక కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది, ఒక కారణం ఉంటేనే అవతల వాళ్ళకి ఫలితం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. కారణం లేకుండా ఫలితాన్ని మనం గనక ఫీల్ అవుతే, విజువలైజ్ చేస్తే కారణం తయారవుతుంది. తృప్తిని గనక ముందే పొందితే, ఏది ఉంటే ఎలా తృప్తి పడతామో విజువలైజ్ చేస్తే, తృప్తిని ముందు సృష్టిస్తే వస్తువు తర్వాత పడుతుంది. బా, శిష్యుడు రెడీగా ఉంటే ఎక్కడున్నా గురువు ప్రత్యక్షం అవుతాడు. ట్రూ సార్, చాలా పెద్ద మాట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ హర్ ఎక్స్పీరియన్స్, ఇట్ సీమ్స్. నేను కనెక్ట్ చేసుకుంటాను. ఎస్ ఎస్. ఇంకొకటి సార్, మా బ్రదర్ కూడా వైజాగ్లో ఉంటారు. మా బ్రదర్ వాళ్ళు, తనకి కూడా ఇది చిన్నగా చెప్పి మోటివేట్ చేస్తా ఇవి వినిపించేదాన్ని. తను కూడా అటెండ్ అయ్యాడు సెషన్స్. తనకి జాబ్లో చాలా హెల్ప్ చేసింది సార్. విజువలైజేషన్ మిరాకిల్సే చేసింది. బా, మీ బ్రదర్కి కూడా? బ్రదర్ ఎవ్రీడే డిస్కస్ చేసుకుంటుంటాం. నాకు ఇదైంది అక్క అని చెప్తుంటాడు. నేను చెప్తుంటాను నాకు ఇదైంది బాబు అని. తను చెప్పమన్నాడు సార్ ఇది. ఫోన్ చేసి. మా విజువలైజేషన్ ఫ్యామిలీ ఆడియన్స్ని పెంచారండి ఒకేసారి. థ్యాంక్స్ టు యువర్ బ్రదర్ ఆల్సో, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండి. మీ బ్రదర్ పేరేంటండి? ప్రవీణ్ సార్. ప్రవీణ్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీ లైఫ్లో అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా విజువలైజేషన్ ఫ్యామిలీ తరపున. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. నీకైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల్లో క్లారిటీ చాలా మిస్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా చెయ్యాలి అని అంటే ముందే వాళ్ళకు క్లారిటీ ఉంటే ఫర్దర్గా ఏదైనా అచీవ్ చేయడానికి నిస్సహాయత ఉండదు. లేదు అనుకుంటే కొంత డిసప్పాయింట్మెంట్తో ఉంటారు చాలామంది. ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ కనిపించదు. నీ వల్ల మాత్రం అది కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. చాలామంది యంగర్ పిల్లలకి, అండ్ పైగా సమ్మర్ కాబట్టి, ఇలా నువ్వు ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్ల వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేలాగా, ఈవెన్ పేరెంట్స్లో కూడా చాలా చేంజ్ వస్తుంది, పిల్లల్ని పెంచే విధానంలో కూడా. సో మీ మదర్కి నీకు స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ నీ ఫ్యూచర్కి మాత్రం మేమే దగ్గరుండి చూస్తాము ఫర్దర్గా కూడా ఏ విధంగా ఉంటుందో. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్నిటికీ కూడా, అండ్ ఫర్దర్ వాటికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎన్నో అచీవ్ చేసిన తర్వాత ఇలా అని కాకుండా నేను పర్సనల్గా ఇంకొక సపరేట్ ఇంటర్వ్యూతో కలుద్దాము. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుంది. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా, ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.